హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పోకెన్ రెసిపీస్. ఈరోజు మనం గోదావరి స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. మేము వచ్చేసి కట్ట చేపలు అయితే తీసుకున్నాం. ఏ చేపలు తీసుకున్నా వండే ప్రాసెస్ అయితే సేమ్. ముందుగా మనం ఆనియన్ పేస్ట్ అయితే తయారు చేసుకుందాం. దానికోసం చిన్న సైజ్ 2.5 ఉల్లిపాయలు కట్ చేసుకొని, 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని, ఒక టమాటా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మంచిగా మిక్సీ పట్టండి. పేస్ట్ అయితే ఈ రకంగా రావాలి, వీడియోలో చూపించినట్టు. కడాయిలో 1 కప్ ఆయిల్ వేసి మరగనివ్వండి. అందులో 8 మెంతులు వేయండి. మెంతులు ఆప్షనల్ అండి, మీకు కావాలితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మరిగిన ఆయిల్లో 2 రబ్బల కరివేపాకులు వేయండి. కరివేపాకు మంచిగా చిటపటలాడుతుందండి. ఇప్పుడు అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని వేయండి. మళ్ళీ అది పచ్చిపోయేదాకా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి వచ్చాక కట్ చేసుకున్న చేప ముక్కల్ని అందులో వేయండి. మీ టేస్ట్కి తగినంత కారం, అలానే తగినంత ఉప్పు వేసి మసాలా చేపల ముక్కలు పట్టేలాగా నెమ్మదిగా మిక్స్ చేయండి. మరీ గట్టిగా మిక్స్ చేస్తే చేపలు విరిగిపోయే అవకాశం ఉంది, సో నెమ్మదిగా చేయండి. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్ళు పోసి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకోండి. వాటర్ మరీ ఎక్కువగా పోయకండి, మళ్ళీ మనం చింతపండు రసం కూడా వేస్తాం. పులుసు కొద్దిగా మరిగాక 1 స్పూన్ జీలకర్ర పౌడరు యాడ్ చేసుకోండి. మీ పులుసుకి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. మధ్య మధ్యలో పులుసుని గరిటతో కాకుండా కడాయిని ఇలా కదుపుతూ ఆయిల్ పైకి వచ్చేదాకా కుక్ చేసుకోండి. ఈలోగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని రసం చేసుకోండి. పులుసులో అయితే ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు చింతపండు రసం అయితే వేసుకుందాం. మీరు పులుపు మరీ ఎక్కువ ఇష్టపడని వాళ్ళు అయితే కొంచెం తగ్గించి వేసుకోండి చింతపండు రసం. మళ్ళీ ఇలా ఒకసారి పులుసుని కలపండి. పులుసులో ఆయిల్ పైకి తేలేదాకా చక్కగా మరిగించుకోండి. ఇప్పుడైతే మన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా పైకి తేరుకుంది. ఇందులో కొంచెం కొత్తిమీర తురుము కూడా యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన గోదావరి స్టైల్ చేపల పులుసు రెడీ. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాం. బాయ్.